హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను అయితే తీసుకురాబోతుంది. ఏప్రిల్ నెల నుంచి అయితే ఈ యొక్క స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు అయితే ప్రతి కుటుంబానికి అయితే పంపిణీ చేయబోతున్నారు. ఈ కార్డుల ద్వారా దాదాపు 24 రకాల సేవలు అనేటివి అందించబోతుంది ప్రభుత్వము. ఒక రకంగా చెప్పాలంటే రేషన్ కార్డుకి అప్డేటెడ్ వర్షనే ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డు అనమాట. గతంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి రేషన్ కార్డు కీలకంగా ఉండిందనమాట. సో దాని స్థానంలో ఇప్పుడు ఈ యొక్క స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ని అయితే యాడ్ చేయబోతున్నారు. ఈ కార్డ్ అనేది ఎలా వస్తుంది అనేది నేను చెప్తాను, ఎప్పటి నుంచి ఇస్తారనేది చెప్తాను, ఈ కార్డులో ఏమేమి వివరాలు ఉంటాయి కూడా చెప్తాను. అదేవిధంగా ఈ కార్డు అనేది రావాలంటే ప్రజెంట్ ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయం అధికారుల ద్వారా చేస్తున్నటువంటి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది కీలకము. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ఈ నెల 29వ తేదీ వరకు చేస్తారు. వివరాలు అనేవి నమోదు చేయించండి. ముఖ్యంగా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ పొందాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏదైనా సమాచారం వచ్చినప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో ముందుగా ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ఇక్కడ టాపిక్లోకి అయితే వెళ్దాము. స్మార్ట్ ఫ్యామిలీ కార్డులన్నా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అన్నా రెండు కూడా ఒకటే, కాకపోతే ఇవి పేరు వచ్చేసి స్మార్ట్ ఫ్యామిలీ కార్డుగా అయితే పిలుస్తున్నారు. ఓకేనా? ఏపీ ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందించేందుకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డు వ్యవస్థను అయితే తీసుకురానుంది. దీనికోసం ప్రస్తుతం గ్రామవార్డు సచివాలయం అధికారుల ద్వారా ఒక సర్వే అయితే చేస్తుంది. ఆ సర్వే పేరే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే. ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో మా సభ్యుల వివరాలు, అదేవిధంగా కుటుంబం యొక్క వివరాలు అయితే నమోదు చేసుకుంటున్నారు. సో నమోదు చేసుకున్నటువంటి వివరాల ఆధారంగా మీకు కార్డులు అనేటివి జనరేట్ అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ రీసెంట్గా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఫ్యామిలీ సర్వేలో భాగంగా, అంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో భాగంగా వివరాలు అనేటివి కొంతమంది తప్పుగా నమోదు చేసుకుంటున్నారు. మీకు ఇక్కడ సపరేట్గా రేషన్ కార్డు ఉంటే సరిపోదు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా ఎవరైతే వివాహం చేసుకున్నారో అబ్బాయి వాళ్ళ ఇంటికి అమ్మాయి వస్తుంది కాబట్టి అక్కడికి కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అప్పుడే మీకు ఈ యొక్క ఫ్యామిలీ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక అబ్బాయి వివాహం చేసుకున్నాడు. అతను ఏం చేశాడంటే రేషన్ కార్డు సపరేట్గా తెచ్చేసుకున్నాడు. రేషన్ కార్డు సపరేట్గా వచ్చేసింది కదా, ఫ్యామిలీ కార్డు కూడా సపరేట్గా వచ్చేస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. అలా అయితే రాదండి. సో ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో అక్కడ అమ్మాయికి వివాహం అయిందని చెప్పి వివరాలు నమోదు చేసుకొని ఇక్కడికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. కేవలం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి యాడింగ్ ఆప్షనే ఉంది, స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే లేదు. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ నుంచి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలోకి అమ్మాయిని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరిగేటప్పుడు కూడా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అమ్మాయికి వివాహం అయిపోయింది, అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా అయిపోయిందని చెప్తే అక్కడ వివరాలు నమోదు చేసేస్తారు. ఈజీగా అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలోకి అమ్మాయి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి వచ్చి ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ కార్డులో అమ్మాయి కూడా యాడ్ అయిపోతుంది. వచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా అమ్మాయికి వస్తాయి. సో ఇది తెలియక చాలామంది కూడా సపరేట్ రేషన్ కార్డు ఉంది కాబట్టి సపరేట్ ఫ్యామిలీ కార్డు వస్తుందని చెప్పి అపోహపడుతున్నారు. సో తప్పనిసరిగా ఈ విధంగానే వివరాలు నమోదు చేయిస్తేనే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో మీకు సపరేట్ ఫ్యామిలీ కార్డు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన వివరాలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆధారంగా వస్తాయి. ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి వాళ్ళ వివరాలు మాత్రమే ఈ స్మార్ట్ కార్డు రూపంలోకి, ఫ్యామిలీ కార్డు రూపంలోకి అయితే అప్డేట్ అవుతాయి. ఓకేనా? ఒక రకంగా రేషన్ కార్డు అప్డేటెడ్ వర్షనే స్మార్ట్ ఫ్యామిలీ కార్డు అని చెప్పుకోవచ్చు మనం సింపుల్గా. సో 24 రకాల సేవలు అయితే అందిస్తారంట. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు కొంచెం అందాయి, ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అన్నా, ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అన్నా, స్మార్ట్ ఫ్యామిలీ కార్డు అన్నా అన్నీ కూడా ఒకటే. ఇవన్నీ కూడా ప్రస్తుతం రేషన్ కార్డులు ఎలా అయితే స్మార్ట్ కార్డు రూపంలో అయితే వచ్చాయో అదేవిధంగా మనకు కార్డు అనేది రావడం జరుగుతుంది అనమాట. జూన్ నాటికి 1.4 కోట్ల కుటుంబాలకు పంపిణీ చేస్తాం కార్డులు అని చెప్పి చెప్తుంది అనమాట. సో క్యూఆర్ కోడ్ ఆధారిత ఆల్ ఇన్ వన్ స్మార్ట్ కార్డు అయితే ఉంటుంది. ఇది కుటుంబానికి సంబంధించి 24 రకాల సేవలు అయితే అందిస్తుంది. ప్రభుత్వ సేవలు ప్లస్ సంక్షేమ పథకాలు ఒకే కార్డులోకి అయితే చేర్చబడతాయి. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా డేటా నిర్వహణ అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట. సో మనకు క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి స్మార్ట్ కార్డ్ అనేది వస్తుంది. ఈ కార్డులో మన యొక్క కుటుంబ సభ్యుల వివరాలు ఒకే యూనిక్ నెంబర్లోకి అయితే వస్తాయన్నమాట. ఒక నెంబర్ టైప్ చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన రేషన్ కార్డ్ నెంబర్ టైప్ చేస్తే మన కుటుంబ సభ్యుల వివరాలు ఏ విధంగా అయితే వస్తాయో
సేమ్ అదేవిధంగా ఈ యొక్క కార్డు ఉండేటువంటి నెంబర్ని టైప్ చేస్తే సో మన యొక్క కుటుంబ సభ్యుల వివరాలు, మన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది, ఏ పథకాలు ఎలిజిబుల్ అవుతారు, అదేవిధంగా ప్రభుత్వ సేవలు ఏమేమి పొంది ఉన్నారు, ఈ వివరాలన్నీ కూడా ఒకే కార్డులోకి అయితే వచ్చేస్తాయి. దీనివల్ల యూజ్ ఏంటయ్యా అంటే సో ఒకసారి చూద్దాము. యూజ్ కూడా నేను రాశానండి. కుటుంబ సభ్యుల వివరాలు ఒకే కార్డులోకి చేర్చడం ద్వారా కుటుంబ పథకాలు మరియు ప్రభుత్వ ప్రయోజనాలు సులభంగా తెలుసుకోవచ్చు. గవర్నమెంట్ అయినా మనమైనా సులభంగా పథకాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కార్డు నెంబర్ అయితే కొట్టినట్లయితే మన కుటుంబ సభ్యుల వివరాలు ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యి అక్కడ ఆటో ఫిల్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే అన్ని శాఖలకు ఉపయోగపడేలా ఈ రికార్డ్ అయితే నమోదు చేస్తున్నారనమాట. సో డూప్లికేట్ లబ్ధిదారులు అయితే తొలగించి పడతాయి. సేవలు త్వరగా పొందే అవకాశము, పారదర్శకత ఉంటుంది. కుటుంబ వివరాలు అప్డేట్ చేయడం చాలా సులభంగా అయితే ఉంటుంది అనమాట. భవిష్యత్తు ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడుతుంది అనమాట. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎక్కువ లాభం ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా అప్లికేషన్ చేయలేరు. అప్లికేషన్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ కార్డు నెంబర్ కొడితే మన కుటుంబ సభ్యుల వివరాలు ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి సో ఈజీగా అప్లికేషన్ ప్రాసెస్లు అనేవి జరుగుతాయి అన్నమాట. సో అందుకోసమే అన్ని ఈ యొక్క శాఖలకు సంబంధించి సో ప్రభుత్వము ఈ కార్డు తీసుకురావడం జరిగిందనమాట. ఈ కార్డు డేటా ఆధారంగా అయితే అందించడం జరుగుతుంది. సో ప్రజెంట్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ఫిబ్రవరి 29వ తేదీ వరకు అయితే చేస్తారని చెప్పి సమాచారము. ఇంతవరకు మీ వివరాలు నమోదు చేసుకోకుండా ఉండినట్లయితే చేయించుకోండి. ఆల్రెడీ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించి వెబ్సైట్ అయితే ఉందన్నమాట. ఇందులో సో రియల్ టైంలో ఈ యొక్క సర్వే అనేది ఎట్లా జరుగుతుంది ఏంటి సో ప్రతిరోజు కూడా ఇక్కడ చూపిస్తున్నారనమాట. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేదానికి వచ్చేసి ఉందన్నమాట సర్వే అనేది. సో రాష్ట్ర వ్యాప్తంగా 79% సర్వే అనేది కంప్లీట్ చేసేస్తున్నారు. ఇక రిమైనింగ్ 21% అనేది మనకు రాబోయే కొద్ది రోజుల్లోనే గడువు అనేది ఇచ్చున్నారు కాబట్టి క్లోజ్ చేస్తారనమాట. ఈ సర్వే ఆధారంగానే మనకు ఈ యొక్క స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు అనేటివి రావడం జరుగుతుంది. ఏప్రిల్ నుంచి అయితే పంపిణీ చేస్తారంట. సో మార్చ్లో ఈ డేటాను అయితే స్క్రూటినీ చేసి వివరాలు అనేటివి అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసినటువంటి వివరాల ఆధారంగా సో టెండర్ అనేది పిలుస్తుంది గవర్నమెంట్ కార్డులు ప్రింట్ చేసేదానికి సంబంధించి. టెండర్ ఓకే అయితే కార్డులు అనేటివి త్వరగా ప్రింట్ అవుతాయి అన్నమాట. ప్రింట్ అయినటువంటి కార్డులు ఈ యొక్క ఏప్రిల్ నుంచి అయితే పంపిణీ చేసి జూన్ నాటికి అందించేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. దాదాపు 1.4 కోట్ల మందికి అయితే ఈ కార్డులు అనేటివి అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట. సో కాబట్టి కార్డు రావడం ఎలా ఉంటుంది, కార్డులో వివరాలు ఏ విధంగా ఉంటాయి, కార్డు వల్ల బెనిఫిట్స్ ఏంటనేది ఇప్పుడు మీకు చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది చాలా కీలకంగా ఉందన్నమాట. ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో కుటుంబ సభ్యునికి సంబంధించినటువంటి ప్రతి వివరాలు కూడా నమోదు చేస్తారనమాట. ఈ యొక్క కుటుంబ సభ్యునికి సంబంధించి వివరాలు కూడా అతని యొక్క ప్రొఫైల్ అనేది వివరాలు అనేటివి నమోదు చేసుకుంటారు. తర్వాత అతను సోషల్ ప్రొఫైల్ అయితే నమోదు చేస్తారు. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, లైవ్లీహుడ్కి సంబంధించి ఇలా వివరాలన్నీ కూడా కుటుంబ సభ్యునికి సంబంధించి అయితే చేస్తారనమాట. సో తర్వాత మన కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇల్లు ఉందా, అదేవిధంగా ఆ ఇంటికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించి కారు ఉందా, బైక్ ఉందా, ఇంటర్నెట్ సౌకర్యం ఉందా, ఎలక్ట్రానిక్ వస్తువులు యూజ్ చేస్తున్నారా లేదా, సో ఇలా వివరాలన్నీ కూడా సో నమోదు చేసుకుంటూ ఉన్నారనమాట. సో తప్పనిసరిగా మీరు ఈ ఫ్యామిలీ కార్డ్ అనేది పొందాలంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో మీ వివరాలు అప్డేట్ చేసుకోవడము చాలా అవసరము. నేను మళ్ళీ చెప్తున్నాను. రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలోకి అమ్మాయిని యాడ్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉంది. స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే లేదు. స్ప్లిట్టింగ్ తర్వాత వస్తుందన్నమాట. నేను తప్పకుండా తెలియజేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.